హై వ్యూస్. నిన్న తండేల్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజును మాట్లాడమని చెప్పేసి అల్లు అరవింద్ మాట్లాడటానికి ముందు ఆయన సరదాగా జోవియల్గా కొన్ని మాట్లాడాడు. అది మెగా ఫ్యాన్స్కి ఈరోజు కాలుతుంది, కోపం తెప్పిస్తుంది. ఎంతగా అంటే ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి ట్విట్టర్లో, అదే ట్విట్టర్లో వైసీపీ నంద్యాల శిల్పారవికి సపోర్ట్ చేసి మనసు ఆగట్లేదు బ్రదర్ నేను వస్తున్నా అని చెప్పేసి నంద్యాల వెళ్ళి ప్రచారం చేసిన అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్కి ఎంత కోపం తెప్పించాడు. ఆనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఓ రకంగా ఇతని వల్ల డ్యామేజ్ కావాల్సింది జరగలేదు అంతే, బట్ ఇండైరెక్ట్గా చాలా గట్టి డ్యామేజ్ చేశాడు. అప్పుడు అంతా మనం మాట్లాడుకున్నాం, తెలియజేస్తాడా తెలియజేస్తాడా ఏంటి బాబు ఈ మనిషి. ఈరోజు గేమ్ చేంజర్ సినిమా హిట్టా ఫట్టా యావరేజా టాక్ ఇంకా రాలా. దానికి సంబంధించి నిజం ఎంత అబద్ధం ఎంత ఏంటని దిల్ రాజు చెప్పలా. దిల్ రాజులో కూడా మొదటి రోజు అంత కలెక్షన్స్ అన్నారు, ఇంత కలెక్షన్స్ అన్నారు, గేమ్ చేంజర్, మరి అసలు సైలెంటర్ ఏంటి అన్నప్పుడు నోరెత్తలా. ఇప్పుడు మాత్రం మన అల్లు అరవింద్ అల్లు అర్జున్ మించేలా, అల్లు అర్జున్ బాగుండ్రా నేను అనేలా ప్రూవ్ చేశాడు. ఏమన్నట్టు దిల్ రాజు ఒక సినిమాని పడుకోబెట్టి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తూ ఒక సినిమాని కిందకి, ఒక సినిమాతో పైకి మరల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలిపించే వారం రోజులు బట్టి సోదాలు హడావుళ్ళి అసలు ఇటువంటి చాలా అరుదయ్యా అంటూ అల్లు అరవింద్ ఇండైరెక్ట్గా గేమ్ చేంజర్ పడుకుంది, గేమ్ చేంజర్ అయిపోయింది, గేమ్ చేంజర్ డిజాస్టర్ అన్న మీద అనేసాడు. సంక్రాంతి కోసం భారీ హిట్, బంపర్ హిట్ అన్నాడు. నిజమే. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? తెలుసో తెలియకో లేదా వాంటెడ్గానో లేదు అంటే అప్పుడు మా ఫ్యామిలీ మాది అనుకుంటారేమో నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఈ మధ్య కాలంలో అయితే ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీకి దూరం జరిగేశారు. ఆల్మోస్ట్ వీళ్ళకి స్పెషల్ యూనిక్ ఐడెంటిటీ ఉండేలా చూసుకుంటున్నారు. దానివల్లే మనం ఎవరి గురించి ఏమైనా మాట్లాడుతాం ఏంటి అనేది మర్చిపోతున్నారు. ఫ్లోలో ఏది పడితే అనేస్తున్నారు. అంతమంగా భయంకరమైన డ్యామేజ్ అంతా జరుగుతా ఉంది. ఇక నేను తండేల్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా రాసినట్టు అల్లు అర్జున్ రాలా. ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లం, కడుపు మంట, వేరే దేశానికి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ రేజ్ అని దానివల్ల రెస్ట్లో ఉన్నాడు, లేదంటే వచ్చేవాడు అన్నాడు. బట్ ఐఎమ్ షూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే పబ్లిక్లో ఈ అల్లు అర్జున్ మాట్లాడే దాని మీద కాంట్రవర్సీలు వస్తాయని, ఇతను ఏది మాట్లాడినా వేరే విధంగా వెళ్ళిద్దని, మనకు పబ్లిక్లో మాట్లాడతారని చెప్పేసి అతను అనుకొని రాలేదేమో నాకు అనిపిస్తుంది. లేదు సంజయ్ థియేటర్ ఇష్యూలో ఆ పిల్లోడికి సంబంధించి ఇంకా రికవర్ అవ్వలేదు, ఈ మూమెంట్లో మనం గనక సినిమా ఫంక్షన్లకు వచ్చి మరలా హడావుడి కనుక చేయాల్సి వస్తే లేనిపోయిన ఇబ్బంది అని చెప్పేసి రాలేదు. ఇంకా అతనికి తెలియదు, వాళ్ళకి తెలియదు. బట్ హెల్త్ బాగాలేదంటారు కాబట్టి త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటూ ఉన్న అల్లు అర్జున్. బట్ అల్లు అరవింద్ గారు మీరైతే తెలుసో తెలియకో కానీ మీ అబ్బాయిని మించిపోయారు. మెగా ఫ్యాన్స్ మాత్రం భయంకరంగా మీరు బాధకు గురి చేశారు.